రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలంటే మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అనేటటువంటిది ఒక సూత్రం. అయితే రాజకీయ ఎజెండాలతో నడిచేటటువంటి మీడియా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెడుని అరిచి చెప్పింది, మంచిని చెవిలో చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం మారాక మంచిని అరిచి చెప్తోంది, చెడుని చెవిలో చెప్తోంది. దానికి సాక్ష్యమైనటువంటి స్టోరీ ఇది. గుంటూరు ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. నిర్వహణ లోపం, రోగులకి భారం, వ్యాధి నిర్ధారణ పరికరాల మరమ్మతులకు మీనమేషాలు, బోధనాసుపత్రిలో పనిచేయని ఎకో మిషన్, మెడికల్ ఐసీయూలో పంకాలే దిక్కు, తెనాల్లో జరిగిన థైరాయిడ్ వినికిడి లోపం నిర్ధారణ పరీక్షలు. ఇది జిల్లాల్లో ఉన్నటువంటి తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఇది పరిస్థితి అంటూ ఒక స్టోరీని హైలైట్ చేసుకొచ్చింది. అంటే ఆసుపత్రుల్లో అద్భుతం చేస్తున్నాం, మెరుగుపరిచాం, జగన్ హయాంలో నాశనం చేసేస్తే మేము బాగు చేశామని ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది. సత్యకుమార్ యాదవ్ గారు దాన్ని బాగు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అన్నటువంటి ఫీలింగ్ జనానికి రావాలా? ఇక గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడైతే మాకు ప్రైవేట్ ఆసుపత్రులు అనేటటువంటిది ఏ ఆపరేషన్ల లాంటి వాటప్పుడు తప్పించి మిగతా ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే. కానీ తర్వాత కాలంలో ఎట్లయిపోయింది, ఇక గత్యంతరం లేని దశలో అంటే చస్తారు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుస్తారు. అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో చేర్చేవాళ్ళు. ఇట్లాంటి స్థితికి వచ్చింది. పేదలకి మాత్రమే అన్నటువంటి స్టేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం పేదలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. ఆ పేదలే కదా అని పట్టించుకోవట్లేదా మనం? లేదా ఆ పేదలకి ఇప్పుడు ఈ డయాగ్నసిస్ అంటాం, ఈ టెస్టులు ఇవన్నీ కూడా వీటికి అవుతున్నది వందలు కాదు వేల ఖర్చు. ఈ భారం పడకుండానే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి మరీ పెట్టించింది. చిన్నపాటిది కావాలని సృష్టించే రిపేర్ల కారణంగా అక్కడ అందుబాటులో లేకుండా పోతాయి వస్తువులు. దీనికి జవాబుదారీ సిస్టమ్ సెట్ చేయకపోతే యథేచ్ఛగా దోపిడీదారులు దోచుకుంటారు, పేదవాడికి వైద్యం దూరం అవుతుంది. ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వం.